కంటికి ఇంపైతే నోటికి ఇంపే. ఇది బాగుంది కదా. అంటే ఏదైనా వండేటప్పుడు మనం కంటికి బాగా కనిపిస్తే నోటికి తినడానికి కూడా రుచిగానే ఉంటుంది అని. బాగుంది. కండలేని వానికే గండం, అంటే బలం లేని వాళ్ళకే గండం అని. కొంచెం కండబలం కూడా ఉండాలి. కందకి లేని దొరద కత్తిపేటకి ఎందుకు, ఎంతమందికి తెలిసింది ఇది? నేను తెగవాడేదాన్ని చిన్నప్పుడు. అగ్నికి వాయువు తోడైనట్లు, అంటే బాధ పెరగడానికి ఏదైనా ఆజ్యం, అగ్నికి వాయువు తోడు అంటే మంట ఉంది, మంటకి గాలి తగిలితే మంట ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు కదా. మనకు ఉన్న బాధ కానీ కష్టం కానీ దానికి ఇంకా దానిని రెట్టింపు చేసేది ఉంటే ఇది వస్తుంది. అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు ఒకడు. అంబలి అంటే ఇదివరకు తాగేవారు, కొండల్లో అలా ఉండేవారు. మీసాలు ఎత్తడం అంటే ఒకప్పుడు ఇలా ఇంతంత గుబురు మీసాలు ఉంటారు కదా. అంటే సేవలు ఎక్కువగా చేయించుకుని వాళ్ళు చేసే పని తక్కువ, సేవలు చేసేది ఎక్కువ ఉంటే ఇలాంటివి వాడతారు. దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేమన్నట్ట. దున్నపోతుకు దూడెందుకు పుడుతుందండి? అసలు దున్నపోతు ఈనదండి.